గ్లాస్ కి తిరకాసు ఎన్నికల కమిషన్ నిర్ణయంతో ఏర్పడ్డ గందరగోళం. రిక్వెస్ట్ చేస్తున్న కూటమి ఏమవుతుందో తెలియాలి మరి. కూటమిలోని జనసేన పార్టీ గాజు గ్లాస్కు పెద్ద గండం ఏర్పడింది. ఎన్నికల కమిషన్ తాజాగా తీసుకున్న నిర్ణయం ప్రకారం ఫ్రీ సింబల్గా గాజు గ్లాస్ అయింది. ఏపీలో సార్వత్రిక ఎన్నికల వేళ ఈ కీలక పరిణామం చోటు చేసుకోవడం పెద్ద సంచలనమయ్యింది. అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు కలిసి కూటమిగా ఏర్పడ్డ విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో 3 పార్టీలు సీట్లను పంచుకున్నాయి. 21 అసెంబ్లీ, 2 లోక్సభ స్థానాల్లో జనసేన అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. మిగిలిన చోట్ల టీడీపీ, బీజేపీలకు జనసేన మద్దతుగా నిలిచింది. అయితే ఆ పార్టీ సింబల్ గాజు గ్లాస్ కాగా ఫ్రీ సింబల్ జాబితాలో జనసేన గాజు గ్లాస్ గుర్తును ఈసీ పెట్టింది. జనసేన పోటీలో లేని చోట ఫ్రీ సింబల్ జాబితాలో గాజు గ్లాస్ గుర్తు ఉండటంతో కూటమి నేతలు తలపట్టుకున్నారు. టీడీపీ, బీజేపీ అభ్యర్థులున్న నియోజకవర్గాల్లో కూడా స్వతంత్ర అభ్యర్థులకు గాజు గ్లాస్ గుర్తు కేటాయించే అవకాశం ఉంది. జనసేనకు గుర్తింపు లేకపోవడంతోనే ఈ సమస్య ఏర్పడింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన అభ్యర్థులు 6% ఓట్లు సాధించారు. తాము కూటమిగా పోటీ చేస్తున్నామని, ప్రస్తుతం 10%కి పైగా సీట్లలో పోటీ చేస్తున్నామని జనసేన ఈసీ దృష్టికి తీసుకువెళ్లింది. వేరే అభ్యర్థులకు ఈ సింబల్ కేటాయించవద్దని కోరింది కూడా. కూటమి కూడా ఈ అంశంపై తీవ్ర ప్రయత్నం చేస్తుంది. కేంద్ర ఎన్నికల సంఘం గుర్తింపు పొందని పార్టీలకు సంబంధించిన గుర్తు ఫ్రీ సింబల్ పెట్టే అవకాశం ఉంది కనుక స్వతంత్ర అభ్యర్థులు ఎవరైనా గాజు గ్లాస్ కేటాయించాలని కోరితే వారికి ఆ సింబల్ను కేటాయించనున్నట్లు ఈసీ తెలిపింది. ఈ మేరకు ఎన్నికల అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. దీనివల్ల టీడీపీ, బీజేపీ అభ్యర్థులు పోటీ చేస్తున్న చోట ఓటర్లు గందరగోళానికి గురయ్యే అవకాశం ఉంది. స్వతంత్ర అభ్యర్థికి గ్లాస్ గుర్తు కేటాయిస్తే జనసేన అభ్యర్థి అనుకొని ఓట్లు వేసే అవకాశం ఉంది. ఈ అంశంపై జనసేన చివరి ప్రయత్నం చేస్తుంది. చివరి నిమిషంలో ఏదైనా మార్పులు జరిగే అవకాశం ఉందని కూటమి ఆశాభావం వ్యక్తం చేస్తుంది. కానీ దాదాపు స్వతంత్ర అభ్యర్థులకు గాజు గ్లాస్ కేటాయించడం చేస్తున్న ఈసీ ఇప్పటికే విజయనగరం, ఎస్కోటలో స్వతంత్ర అభ్యర్థికి గ్లాస్ కేటాయించారు.